అబ్బాయిలు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అండి బాబు. చూస్తారుగా వీడిని చూసైనా కొంచెం మారి తాగడం మానేయండి. ఆ ఫ్రెండ్ ఒకసారి బండి నాకు ఎవరో ఉన్నారు, అడ్రస్ అడుగుదాం. రవి ఇల్లు ఎక్కడండి? ఏరో బాబు, అదే ఎప్పుడు తాగుతూ ఉంటాడు. ఎప్పుడు తాగుతుంటాడు ఆడేనా? వాడే. చిన్నగా వెళ్ళిపో, అక్కడ నుంచి కుడివైపు తిరుగు, కొద్దిగా ముందుకెళ్ళు, అక్కడ నుంచి ఎడమవైపు తిరుగు, అక్కడ గుడి వస్తుంది, అక్కడ నుంచి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ ఇంటికి తీసుకెళ్తుంది, వెళ్ళండి. స్మెల్? ఓకే ఓకే ఓకే. బేబీ ఐఎమ్ సారీ రా, నైట్ చాలా ట్రై చేశాను నీకు కాల్, బట్ అస్సలు కదలేదు సిగ్నల్ లేక. నైట్ అంతా నువ్వే గుర్తొచ్చావు తెలుసా, అసలు నిద్రే గుర్తురాలే. నీ చిన్ని చిన్ని పెదాలు, నీ చిట్టి చిట్టి కళ్ళు, ఇంకా చాలా అంటే చాలా డిస్టర్బ్ చేశాను. ఎంత కంట్రోల్ చేస్తున్నానో తెలుసా, నువ్వేమో ఇలా కోపడతావు అదంతా తెలియక. బేబీ ఐఎమ్ సారీ రా, చాలా ట్రై చేశాను నీకు కాల్. I love you baby, I miss you baby, I want to kiss you baby, I want you baby, baby baby baby, you are everything to me baby. baby ya bokka ఎవడు తాగుపోతాడు కమ్మ ముగ్గురుగా ఉన్నాడు. ఆయన వీడితే మనకెంతది, నువ్వు చెప్పు బేబీ. ఇక్కడ ఎవడో పీరిపోతే ఏదో వాగుతున్నాడులే పని పడలేక. I love you baby. వీడైతే పీరి ఫ్యాక్టరీ పెట్టినట్టున్నాడు. ఓ అమ్మో, పెద్ద మోపే. చూస్తుంటే ఆపేలా లేడు, మనమే లాప్టాప్. పెద్దడు అయ్యారా, కింద నుంచి పై వరకు బాగానే పెంచా. అదేనా గడ్డం? చాలా దూరం నుంచి జర్నీ చేసి ట్రైన్ అయి వచ్చాను. ఫ్రెష్ అప్ అయి వస్తాను. లగేజ్ లోపల పెట్టించి నైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. రే బాగానే సెట్ చేశాడు. వచ్చిన జీతం అంతా మందికి దారిపోసేస్తున్నట్టున్నాడు. అబ్బా, ఎన్ని సంవత్సరాలు ఏంద్రా ఇలా కూర్చుని? అవునరా. అవునరా శివ, ఏం చేస్తున్నావు? ఇంకా అమ్మాయి వెనకాల తిరుగుతున్నావా లేదా కొత్తగా ముందుకెళ్ళి ముద్దని అడిగావా? అదేం లేదురా. యూ నాటీ బాయ్. ఎంతైనా మందు కూడా నాకు ఇచ్చేవారా, పాల సముద్రంలో శేషతల్పమై తేలుతున్నట్టు. నేనైతే ఒకటే అంటాను రా,
లైఫ్లో అమ్మాయి ముఖ్యం మన ముఖ్యం అంటే 100% మందే. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నానా ఆడేంటర్ అలా తయారాడు. ఎండిపోయిన చెరువులో చేపల బాటిల్ గిరిలా కొట్టుకుంటున్నాడు. ఏంట్రాడు అసలు ఏమైంది ఆడికి? ఒక్కటే తాగుడు. అరే ఇప్పుడు అన్ని గెలక్కరా, ఆడు మందులో ఉన్నాడు రా. అరే ఇప్పుడు అన్ని గెలక్కరా, అడుగుని తర్వాత మాట్లాడుకుందాం. కాంపిటీషన్ బాగా వేసింది. వామ్మో, వీడికి ఇంకా విషయం తెలిసినట్లేదు. బ్రేక్ ఫెయిల్ అయిన బండిలో ఆగకుండా వెళ్ళిపోయిన టీడేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు. అర్జెంటుగా బ్రేక్లు వేసేయాలి. ఇప్పుడు కదా చెప్తున్నాడు గురించి ఇప్పుడేం అడగ, ఇప్పుడేం మాట్లాడు. ఏంటిడు కెలకత్త అంటున్నాడు? వీడేంటి ఏదో అయింది నాకు తెలియకుండా. చూస్తుంటే ఏదో పెంట పెట్టేలా ఉన్నాడు ఈరోజు. ఇండి అడిగేద్దాం. అసలు ఏమైందిరా నీకు? వచ్చిన పట్టించుకోవడం తెలీదా? వామ్మో అడిగేసాడు, వచ్చేస్తున్నాడు. ఏంటిడు అలా వెళ్ళిపోతున్నాడు? కసి గుండు గెలకొద్దన్నాను కదరా అన్ని. ఏదో మందు వదిలేసాం. పొద్దున్న లేచిన తర్వాత చెప్తారు నీ పని. నా డబ్బులతో మందు తాగండి నన్ను ఏమి అండ అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఏం గెలక్కరండి. మందు విషయంలో ఎవరి డబ్బైనా ఒకటే చూసుకుందా. బాద్ మీద తెచ్చిందా ఆడి సంగతి తెలిసిందే గానీ నువ్వు చిప్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోరా. అప్పుడే తెల్లారిపోయిందా? ఏంటిడు ఇంత పొద్దున్నే లేచాడంటే మనవాడికి కూడా మంచి అలవాట్లు వచ్చాయన్నమాట. రాత్రి ఇంకా దిగినట్లేదు, తోలుతున్నాడు ఇంకా. బిడ్డ బ్రష్ చేయడానికి వెళ్తున్నట్టున్నాడు. ఇప్పుడే కదరా మంచిగా అనుకున్నాను, అప్పుడే నాశనం అయిపోవాలా? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. గెస్ట్ నీళ్ళు వదిలేసి అలా వెళ్ళిపోతావండి. వస్తున్నానండు. చెట్టు అంత మనిషిని పక్కన నిలబడిన పట్టించుకోడేంటి? గౌరవ మర్యాదలు లేవు. ఇర్రెస్పాన్సిబుల్ ఫీల్. దేవుడే కాపాడాలండి. రే తొందరగా వచ్చే, ఊరు చూసి చాలలేదు. ఓ రౌండ్ సర్దాం. తాగి తాగిలు ఎవరు పోతుంది అంటారు. ఇటుకి సెవులు పోయినట్టున్నాయి. రెడీ అన్స్టాపబుల్ డ్రింకర్ ఆఫ్ ఇండియా. పని తొందరగా కానిచ్చి పంపు చెట్టు గడికి వెళ్ళాలి. ఈరోజు రవిగడికి రోజు ఇలాగ వెళ్తున్నాడు. ఒరే సూరిగా, మన వాళ్ళందరూ పొద్దున్నే చెంబులు పెట్టుకుని వెళ్తారు. ఈడేటరా పొద్దున్నే మందు పొట్టుకుని వెళ్తాడు. ఆడి కూడా మనకి ఎంత తాత, ముందు నీ పన్ను కానీ చెంబులో నీది కారిపోతున్నాయి. సరేలే, మందుకి ఎలా పాల లేకుండా పోయింది ఏంటో. ఇవన్నీ చూస్తుంటే నాకు కోరుకోనిపిస్తుందిరా. ఏం కోరికని అడగవే? వద్దన్నా చెప్తావు కదా, ఏంటో చెప్పాడు. ఈ పొలాలన్నీ కొనేసి కట్నం ఇచ్చి అమ్మాయి రావాలని కోరుకోవాలి. నా కోరిక తక్షణం తీరిపోవాలని నేను భగవానికి ప్రార్థన చెప్తాను. ఎప్పుడూ నీ మందు బాటల గురించి కాకుండా నా గురించి కూడా కొంచెం కోరుకోవాలి. అసలు ఈ సింగిల్స్ ఎందుకెళ్ళి బతకలేకపోతున్నా. కొంచెం గట్టిగా కోరుకోయే. బాబు ఇక్కడ ఆపరా. అదే గాలి. ఎండాకాలంలో చలివేంద్రం దగ్గర మంచినీళ్ళు తాగినట్టు అలా తాగుతావేంట్రా? ఇక రోజు ఇదే పనరా నీకు? వచ్చిన గవర్నమెంట్ జాబ్ కూడా ఇలా తాగడం వల్ల వదిలేసుకున్నావుగా. మన రాత్రి శివగాడు చెప్పాడు. ఏం చేసి చచ్చా?
Mr. Ravi, what is this? What's wrong with you? What the hell are you doing in office? This office anukunnava nee illu anukunnava? What is this behavior? I don't expect this kind of behavior from you. Neeku pani cheyadam ishtam lekapothe resign chesi vellipo. Ravi, I am talking with you. Nee valla office ki chattu peru raavadam naaku ishtam ledhu. So better you may leave now and don't show your face again. అయిందేదో అయిందిలే. అవును, ఇంతకీ మన సీనుగాడు, సాయిగాడు, సచ్చిగాడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? పద వెళ్దాం. ఒక్క విషయంలో మాత్రం నేను మెచ్చుకోవాలరా బావా. ఎంత తాగినా సరే కంట్రోల్గా, స్లోగా, స్టడీగా తీసుకెళ్తావు బండి. ఈడంతైనా గ్రేట్ రా. అప్పట్లోనే కళ్యాణ్ పడేసాడు. బాబు నువ్వు మాత్రం తక్కువ ఏంట్రా? అవును వీడేడి? అవును ఏడీడు అక్కడ ఏం లైఫ్ రా. ఎవడైనా మందు కొడితే మత్తులు తేలుతారంటారు. నీటిలో వెళ్తూ మంది వెళ్తున్నాడు. ఇంకెంతసేపు తాగుతావు కానీ ఒకసారి మన కాలేజ్ చూసిద్దాం పద. కాలేజీ చాలా రోజులైంది కదరా. అప్పట్లో ఆ రోజులే వేరు. తెగ ఎంజాయ్ చేసేవాళ్ళమే. అన్ని నీరజ, కావలి, మాధవి, దీపు గుర్తులు గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఫస్ట్ టైం రా ఈ చేతిలో బాటిల్ లేకుండా చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు వీడు? ఏదో తేడా పడుతుంది. గిన్నీస్ బుక్ లో స్పోర్ట్స్, బాక్సింగ్ ఇలాంటి వాటిల్లో నోబెల్ ప్రైజ్ లో మందు పెడితే మనోడితే ఫస్ట్. చూడాల్సిన విషయాలన్నీ చూసేసాం కదా, ఇంకింటికి వెళ్ళిపోదాం. పదరా ఇంకింటికి వెళ్ళిపోదాం. దీనికి దీనికి ఏదో రోగం వచ్చినట్టుందిరా. ఈడొకడు ఎండమే తప్ప స్పందించడం ఉండదు. ఏం చేస్తున్నావురా? ఎప్పుడెవరికే బాధ వచ్చినా మందు మాత్రం ఒకటే, అది వ్యక్తి అయినా వస్తువైనా. మంచి ప్రవచనం. ఈ కొత్త టెక్నిక్ లేదు. సర్లే కానీ వర్షం పడుతుంది పదా, ఇంటికి వెళ్ళిపోదాం. రే ఏమైందిరా నీకు? అసలు ఎందుకు ఇలా అయిపోయా? ఇంతకీ స్పందన ఎక్కడుంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అసలు మాట్లాడట్లేదు. నీకు స్పందనకి ఏమైనా అయ్యిందా? అప్పట్లో కింగ్ ఫిషర్ 100 రూపాయల రోజులేదు. ఈరోజు ఎలాగైనా రవి గారిని పట్టుకుని పాస్పోర్ట్ పైన అవ్వట్టుకోవాలి. రవి, రే రవి ఒకసారి కిందకి రారా. రే రవి సార్ కిందకి రారా. నిన్నే రా రే, త్వరగా రారా బాబు. రే రవి, పొద్దు పొద్దున్నే ఏంటి గోల? ఇంకెంతసేపు పడుకుంటావరా? త్వరగా రారా బాబు కిందకి.
వచ్చాడు రా బాబు. యారా పొద్దున్న వచ్చావు, ఏంది సంగతి? నీకు పొద్దున్న రాత్రి కూడా తేడా తెలుస్తుందంట్రా. ఏంటి? ఏం లేదులే కానీ బాబా నాకు జాబ్ వచ్చిందిరా. ఆఫర్ లెటర్ కూడా పంపించారు. పాస్పోర్ట్ రెడీ చేసుకోమన్నారు. కొంచెం హెల్ప్ చేస్తాను వచ్చాను. సరే పద. అమెరికా ప్లానింగ్ అనమాట అయితే. అందులో ఉందిరా బాబు. నువ్వు హెల్ప్ చేయలే కానీ అమెరికాకి ఏంటి అంతరిక్షానికి వెళ్ళిపోతాను. ఏంటి రోడ్ మధ్యలో బండి ఆపేసి మాట్లాడు. ఏంట్రా బాబు బండి ఆపేసో పెట్రోల్ అయిపోయిందా? బీరు సగానికి వచ్చేసింది. ఇది తాగిన తర్వాత ఇంకో బీర్ లేకపోతే కిక్కు కాదు, పిచ్చెక్కు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పాస్పోర్ట్ నీకా నాకా? నాదే. రే అయ్యో భయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే బస్ స్టాప్కి ఒక బీర్ పట్టుకునిరా. లేకపోతే రేపు ఇదే టైంకి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటావు. వస్తుంది బాబా వస్తుంది. ఏటి ఇంకా రావట్లేదు. వచ్చేదారులు ఏముంటో కనిపించలేదు. ఇంకా బాగలేదు కదా. వచ్చేళ్ళే తొందరగా ఎవరా బాబు? తీసుకోరా. ఎందుకంత అర్జెంట్గా రమ్మన్నావు? తీసుకోరా. ట్యాగ్ తెచ్చిపో. నా పాస్పోర్ట్ మాత్రం నాకు ఇప్పింది. దించాడండి. ఏంట్రా మనోడికి బీర్ అంటే ఆక్సిజన్తో సమానం కదా, అలా దించేసాడేంటి? చూస్తుంటే మనం ఆక్సిజన్ మారినట్టుంది. సరిపోయింది. స్టార్ కుప్పేవే పోకిరి వెదలు ఎవరు లేరులే ఇక్కడ. థ్యాంక్ యూ అక్క. బస్ వస్తుంది పద. ఓకే బాయ్. బాయ్ అక్క. ఇక నా పాస్పోర్ట్ వచ్చినట్టే. ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఎర్ర రవి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎంతసేపు తాగడమేనా? రే ఎంట్రా రే, కట్ చేస్తాను. నువ్వు వచ్చడానికి ఏముంది ఇక్కడ? అమ్మో, ఇంకోసారి ఇటు పక్క కనిపించావు అనుకో ఉప్పున టూ తీసేస్తానంతే నీతో. మొత్తానికి పాస్పోర్ట్ సంపాదించారు ఆ మామ. అరే కుర్రాళ్ళు, ఈరోజు కావాల్సిన తాగండి, ఫుల్ చిల్లవండి. నాకు పాస్పోర్ట్ వచ్చింది. ఈ రోజుతో బోనిగా లైఫ్ టర్న్ అయినట్టే. బావా ఈ బస్ స్టాండ్ బాబా. ఆ పక్కన పాప ఎవర్రా? బాగున్నట్టుంది. చూడవే ఆ తాగుబోతేగా నిన్నే చూస్తున్నాడు. పని పాట లేనట్టుంది ఎదవలకి. ఏంటే బాబు అలా చూస్తున్నావు? అసలు రియాక్షన్ ఇవ్వకూడదు వీళ్ళకి. పద పద. పాప ఏంట్రా మాట్లాడట్లేదు? మీ పాప పర్లేదు కానీ పక్కన ఉన్న పాపని చూసావా? చాలా తేడాగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాంతో. ఈరోజు ఎడ్రా ఒక ఫిగర్ కూడా రాలేదు. పోదాం పదండి. ఏమే నువ్వు రావట్లేదా? సరే నేను వెళ్ళిపోతున్నా, బస్సు వచ్చే టైం అయింది. ఈరోజు ఆఫీస్కి లేట్ అయిపోయింది, కొంచెం తొందరగా వెళ్ళాలి. ఏంటి బస్ ఇంకా రాలేదు? టైం అవుతుంది ఆఫీస్కి. ఇంట్రెస్టింగ్, మంచివాడిలానే ఉన్నాడు. ఏం కావాలి? నువ్వు కావాలి. నేనంటే ఇష్టమా?
మోజు. అమ్మా అమ్మాయి గట్టి గుద్దేసినారా బాబు. ఏది ఎక్కడ పోయింది? ఆ అమ్మాయి పేరు స్పందన అంటరా. నువ్వెంత ట్రై చేసినా అస్సలు స్పందించట్లేదు. రేపైనా స్పందిస్తుందో లేదో చూడాలి. అప్పటి వరకు నీ టార్చర్ నాకు తప్పేలా లేదు. ఏంటే ఏం చేస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం చేయట్లేదు. నువ్వంటే మోజే అని సిగ్గు లేకుండా చెప్పాడు ఏదో. అయినా వాడి గురించి అంత పాజిటివ్గా ఎలా ఉండాలనిపిస్తుంది నీకు? ఫ్రెండ్షిప్ అని మొదలుపెట్టి నాన్న స్టంట్లు చేసి ప్రేమ అని చెప్పి మన లైఫ్లోకి వచ్చే చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిల మీద ఉండేది మోజేనే. అట్లీస్ట్ తన మనసులో ఏం పెట్టుకోకుండా చెప్పాడుగా, ఐ లైక్ హిమ్. హీజ్ ఇన్ ఆల్కహాలిక్. చుక్క పడకపోతే పిచ్చెక్కిపోద్ది. వాడి మీద అంత లైకింగ్ అవసరమా? నేను అన్నీ కనుక్కున్నాను దివ్య. చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు తనకి. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరు పట్టించుకోకపోయేసరికి తనకి ఎమోషన్స్ అంటే యూజ్లెస్ అనిపిస్తాయి. బట్ హీఈస్ జెన్యూన్. ఆల్రెడీ తనలో చూసా. ఇంకా చూడాల్సింది మంచి. బేసిక్గా ప్రేమలో పాజిటివ్ చూసి కమిట్ అయ్యాక నెగిటివ్స్ చూసి హర్ట్ అవుతాం. నాకు ఆ పెయిన్ లేదు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సీరియస్లీ వాడినే ప్రేమిస్తున్నావా? ఇందాక ఇష్టమేగా అన్నావు. డౌట్ లేదు, మంచి అమ్మాయిలందరూ ఎదవలకే పడతారని మరోసారి ప్రూవ్ చేశారు. ఎదవి కానీ కొంచెం మంచిదివే. సర్లే, ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు మందులోడికి? ముందు వాడిని చెప్పని, ఏం చెప్తాడో చూద్దాం. రేపు వస్తాడుగా. నీలా సాఫ్ట్గా ఉన్న సాఫ్ట్వేర్ అమ్మాయిలందరూ అలాంటి హార్డ్వేర్ గాడికే పడిపోతున్నారు. ఏంటో. ఏంటి మళ్ళీ వచ్చావు? నేను ఇచ్చింది సరిపోలేదా? మ్యాటర్కి వచ్చేస్తున్నా. నువ్వు కత్తిలా ఉన్నావు. బాగా నచ్చేసావు. ఎత్తిన బీరు బాటిల్ దించకుండా తాగే నేను లైఫ్లో ఫస్ట్ టైం నేను చూశాక నాకు తెలియకుండానే దించేశా. నువ్వంటే మోజు, పిచ్చి, కోరిక. అందరూ ఇలాంటప్పుడు ఏదో చెప్తుంటారు. ఏంటది? గుర్తొచ్చింది, ప్రేమ. నేను నీకు ఓకే అయితే నువ్వు నాకు ఓకే. ఏమంటావు? బాగుంది. ఇంకా నేనేం మజాక్ చేయట్లే. రేపటి నుంచి నా గురించి ఇలా నా వెనకాల తిరిగే శ్రమ నీకు ఉండదులే. టేక్ కేర్. బాయ్. అర్థం కాలా? ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. అమ్మాయి అంటేనే అర్థం కాదు ఏంటో. ఈరోజు కూడా వచ్చాడు వాడు. కొంచెం ఎక్స్ట్రా చేశాను. మరి ఏం చేసావు? ఒక్కటిచ్చా.
మరి అలా దాన్ని అణిచేసి ఉంచే తలపైన పొరపాటే తెలుసా బయటకి ఎక్కడికైనా ప్లాన్ చేశారా? ఈ రోజు తోటి తన కథ మారిపోయే మరి చూపులోని చిన్న సంశయాన్ని చిన్న నవ్వు నెట్టి వేస్తే గాని తాగలేవు నువ్వు అంబరాన్ని తెలుసా మనసా నా దగ్గర ఉంది ఇదే. అసలు ఏం చేస్తుంటావు? అదే చేస్తుంటా. అదే చేస్తుంటా. ఆశలు దాటి పరుగందుకుంటే నువ్వు కన్నా కల నీకు సరిపోదే. అమ్మాయి ఎంత ట్రై చేసినా పడట్లేదన్నా. ఏ అమ్మాయి రా? అన్న అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? రే రవిగాడు రా. రే అడి మధ్య మంచి పిగన్ కూడా పట్టాడు రా. ఎరా రవి, ఆ శంకర్ గడ బ్యాక్ సెంటర్ ఎక్కడ ఉంది? ఎదలకు పని పాటలు ఏమవుతుంది? కొత్త బండి కొన్నావు, ఎన్నాళ్ళు పక్కన పెడతావు? పక్కన పెడితే తుప్పట్టిపోద్ది. వడ్డని రాకపోతే మాకు ఇవ్వచ్చుగా, వాడతాం. రే వాళ్ళు ఏమన్నా నువ్వేం మాట్లాడి ఇప్పుడు వద్దురా, తీయాలరా బయటికి అప్పుడప్పుడు. నీకు చూసుకోవడం రాకపోతే చెప్పు, బండి మైలేజ్ పికప్ నేను చూసి చెప్తా. ఏరా రవి, చెప్పేది నీకే. తెస్తాను లేరా బండి, వాడుకుంటే కనలే. త్వరగా తెచ్చే మరి. నీకు కాకపోతే వదలరా శివ. బండి కొన్నావు, ఎన్నాళ్ళు పక్కన పెడతావు? పక్కన పెడితే తుప్పట్టిపోద్ది. వడ్డని రాకపోతే మాకు ఇవ్వచ్చుగా, వాడతాం. ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు ఎవరు? ఈ టైంలో ఫోన్ ఏంటి? హలో, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏదో కొంచెం మాట్లాడదామని. రేపు మార్నింగ్ 10 o'clock బయటకు వెళ్దామా? రేపు నా బర్త్డే కదా, సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడు. సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తా ఉండు, కంగారెందుకు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకే కొట్టావు? ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, తప్పేంటి? నువ్వంటే మోజీ అని నువ్వెన్నిసార్లన్నా నా మీద నీకు ప్రేమ ఉందనుకున్నావు.
బాధ మర్చిపోవడానికి మందు కొడతాను, అసలు నేను చూస్తే బాధే గుర్తురాదు. అందువన్నప్పుడల్లా నేను నీకు చాలా ముఖ్యం అనుకున్నాను. కానీ ఈ విషయంలో నేను నీకు చాలా అవసరమని నువ్వనుకున్నావు. నీలో చెడుని చూసి నేను నిజాయితీని ఇష్టపడ్డాను. మంచివాడిగా మారుతావని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నువ్వు నా హోప్ అంతా చంపేశావు. ప్రతి అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. అది తీయని జ్ఞాపకంలా ఉండాలనుకుంటుంది, కానీ మాయని గాయంలా మిగిలిపోవాలని అనుకోదు. ప్రేమంటే ఇష్టంగా కలవడం రవి. అంటే నేనంటే ఇష్టం లేదా నీకు? బాధని మర్చిపోవడానికి హెల్త్ని పాడు చేసే మందునే వదిలిన వాడు భార్యగా తన జీవితంలో అడుగు పెడితే నన్నెందుకు వదులుకుంటాడు అనుకున్నాను. కానీ నాకే అనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి వాడితో ఉండడం కంటే వదిలేయటమే నయమని. అమ్మాయిలందరూ ఇంతేనే, నిన్నే ప్రేమిస్తాను నీకే ప్రాణం ఇస్తానంటారు, కానీ చివరికి ఏమన్నా పెళ్లి చేసుకుని ఆడితో పడుకుని పిల్లలు అంటారు. మీకు కావాల్సింది 24 గంటలు మీ చుట్టూరు బఫుల్లో తిరగడం, గొర్రెల్లో మీరు చెప్పించేయడం, మీరు తెమ్మన్న తేవడం. రా గడుపుదామంటే మాత్రం సీరియల్ యాక్టింగ్ చేసేస్తారు. బ్లడీ ఫకింగ్. నీతో పడుకుని నా ప్రేమ నిరూపించుకోమంటావా రవి? ఇక్కడే నా ప్రేమను చంపేశావు. కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే, కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే. అలలుగా నీ ఊహలే నన్ను తాకుతూ నా గుండెనే తొలిచాయి. స్పందన, నేను అడిగిన దాంట్లో తప్పేముంది? స్పందన, స్పందన, నన్ను వదిలేసిపోయావే. కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే, కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే. అలలుగా నీ ఊహలే నన్ను తాకుతూ నా గుండెనే తొలిచాయిలే. మనసున నీ జ్ఞాపకం నన్ను కాల్చుతూ నాతో నీడై సాగలే. ఇంత వెంట చేసావా? నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదురా. రేయ్, మనుషులందరూ చాలా తెలివైన వాళ్ళరా. లైఫ్లో ఎవరో తోడలేరని దేవుని తిడతారు, తోడు పంపిన వాళ్ళని లైఫ్లో లేకుండా చేసుకుంటారు. నీలా అయినా స్పందన చాలా మంచి అమ్మాయిరా. అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా అంటే అమ్మలా ప్రేమించే ఏ అమ్మాయి ప్రేమైనా గొప్పదేరా. ఆ అమ్మాయి నీ గురించి అన్నీ తెలుసుకోవడం నిన్ను ప్రేమించింది. అలా ఈ ప్రపంచంలో ఒక అమ్మ మాత్రమే అలాంటి ప్రేమ చూపించగలదు. కొడుకు ఎన్ని తప్పులు చేసినా తెలియక చేసేయడం క్షమిస్తుంది. ఆ అమ్మాయి కూడా అంతేరా. ఒక్కసారి వెళ్ళి మాట్లాడరా, తప్పకుండా క్షమిస్తుంది. నువ్వెంత వెతికిన నీ లైఫ్లో అలాంటి అమ్మాయి మళ్ళీ కనిపించు. అమ్మాయి బంగారం రా. స్పందన చాలా మంచిదిరా. కానీ చెప్తాను, ఏంటి సౌండ్? ఏడేడు ఏంటి మార్చాలని కూడా నాది బుద్ధి తక్కువ. ఎప్పుడు వెనకటినానందం మరలదయిక నా కోసం. ఇదేంటే సరైన మొక్క ఒకటి పడట్లేదు. ఆట మంది అయ్యేలా లేదే. అద్దిరా జోకర పడింది. ముక్కైరా రవి. ఏంట్రా బీర్ కూలింగ్ లేదు? పొద్దున్న అనగా తెస్తే ఇంకెలా ఉంటదిరా. ఇంక ఈ గేమ్ ఆడేసి డ్రాప్ అయిపోదాం. మందులోకి మంచిగా ఉన్నా పన్ను. చే ఫోన్ చేయడికి. రే కిషోరు, రవిగడికి మందులోకి మంచిగట, త్వరగా తీసుకురారా. ఉంటా, బాయ్. అనుకున్నాను రా నేను ఆట ఇడిదే అని. ఈ గేమ్ కూడా పోయింది. ఇండస్ట్రీకి చిరంజీవి ఎలాగో ప్యాకెట్కి మన శంకర్ గడ అలాగరా. చూస్తున్నాను రా, ఈ గేమ్ మాత్రం నాదే. ముక్కేయండి. రవిగడేట్రా ఇటు వెళ్తున్నాడు. ఇంకెక్కడ రవిగడన్నా, వాడి పాప ఎప్పుడో వదిలేసింది వాడిని.
ఆ దెబ్బతో ఏం చేయాలో తెలియక తాగేసిన బీర్ బాటిల్ అన్ని బండికి ఇంటికి కట్టుకుంటూ ఇలా పిచ్చిలో తిరుగుతున్నాడు అన్న. ఏరా నడుచుకోవచ్చు బండేది ఇంకెక్కడ బండి సెడ్కి ఎప్పుడో పోయింది. ఈసారి జోకర్ వచ్చేలా లేదు నాకు. ఆల్రెడీ వచ్చేసింది కదన్నా ఒక జోకరు, ఇంకేం వస్తుందిలే. రేయ్ జోకర్ వచ్చింది, వాడి సంగతి ఏంటో చూడు. మా వాళ్ళని కొడతావరా? ఇప్పుడు చూపించరా నీ హార్స్ పవర్. వెనకటినానందం మరలదయిక నా కోసం జతగా ఇప్పుడు నా నిజం కలగా ఈనాడిలా కదగా మార్చేస్తుంటే మౌనంగానే నమ్మే చెయ్యి దీని అమ్మ జీవితం. అందరూ నన్ను అది వదిలేసిపోయింది అంటున్నారు, కానీ ఎక్కడ వదిలేసిపోయింది? ప్రతి దిక్కులోనే కనిపిస్తుంది. మాయ చేస్తుంది, మనసు తొలిచేస్తుంది. ప్రేమను చంపేశానంట. వెరీ ఈజీ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ప్రజెంట్ లవ్ స్టోరీస్ అన్నీ చూసి భయం వేసి నువ్వు నాతోనే ఉండాలనుకున్నాను. నేనే నీకు అన్నీ కావాలనుకున్నాను. మన మధ్య సెక్స్ జరిగితే ప్రేమతోనో భయంతోనో మరే దారి లేక నువ్వు నా దగ్గర ఉండిపోతావు అనుకున్నా. నువ్వు నా దానిగానే ఉండాలనుకున్నాను. కానీ అర్థమైంది, ప్రేమ అంటే ఇష్టంగా ఇవ్వడం, సంతోషంగా స్వీకరించడం, అంతేగాని ఫిజికల్ హ్యాపీనెస్ కోసం కాదు. కానీ ఏం చేసేది? ఇప్పుడు ప్రేమ అంటే ఒక ఆడమగా గడపడానికి పెట్టుకునే అనువైన పేరుగా మార్చేశారే. నువ్వు నేను చూసే అందరు అమ్మాయిల్లా కాదు, అందుకే నువ్వు నాకు నచ్చావు.
కానీ నేను నువ్వు చూసే అందరు అబ్బాయిలాగే బిహేవ్ చేశా, అందుకే పోయావు నా లైఫ్ నుంచి. అయినా ఈ సోదంతా గోడలకి నీడలకి కళ్ళలో కనిపించే స్పందనకి చెప్పడం వల్ల ఏం లాభం? ఏంటిది? గుర్రం ఆడదా మగదా? ఎంత సైలెంట్గా ఉందంటే మగదే. నేను ఇక్కడికి ఎలా వచ్చా? మరి ఇందాక నీ కోసం అంతలా బాధపడ్డాను కదా, మరి నువ్వేం మాట్లాడలేదే? నిన్న నైట్ నుండి చెప్పిందే చెప్తున్నావు అని విని కామ్గా ఉన్నావు. ఏంటి వెతుకుతున్నావు? నన్ను తీసుకొచ్చావు, మరి నా కింగ్ ఫిషర్ బీరు? జీవితంలో నిజంగా మనం ఒకరికి ఇష్టం ఉంటే, మనం క్షమించలేనంత తప్పు చేసినా కూడా క్షమించేంత నిజమైన మనసు ఉన్నవాళ్లే మనల్ని నిజంగా ప్రేమించే మనుషులు. అటువంటి వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. Please do subscribe LTT, Local Touring Takis.